హాయ్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ కోడిగుడ్డు ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా చేస్తాను. ఇప్పుడు చూద్దాము. చికెన్ కోడిగుడ్డు ఫ్రైడ్ రైస్కి నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీన్ని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. చికెన్లో కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ వేసుకుంటున్నాను, హాఫ్ బద్ద నిమ్మరసం వేస్తున్నాను, పసుపు కొద్దిగా వేసుకుంటున్నాను, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. చికెన్ ముక్కలు ఇలాగ చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు పంట కింద చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. వెలిగించి ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ వేడైంది. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది. చికెన్ పీసులు ఒక్కొక్కటిగా వేసుకొని వేపుకోవాలి. ఈ విధంగా చికెన్ ముక్కలన్నీ వేగిన తర్వాత ప్లేట్ మీద పేపర్ వేసుకొని ప్లేట్లో తీసేస్తున్నాము. మిగిలిన చికెన్ ముక్కలు కూడా ఒక్కొక్కటిగా వేసుకొని వేసుకున్నాము. మిగతా చికెన్ ముక్కలు కూడా బాగా వేగాయి. ఇవి కూడా తీసేస్తున్నాను. స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకున్నాను. చికెన్ వేయించాం కదా, అదే ఆయిల్ని ఇలాగ వడకట్టేసుకుంటున్నాను. చికెన్ వేయించిన ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ కూడా వేడయింది. ఇప్పుడు 4 కోడిగుడ్లు పగలగొట్టి ఆయిల్లో వేసుకుంటున్నాను. ఈ కోడిగుడ్డుని తిరగబెట్టుకున్నాము. కోడిగుడ్డు బాగా వేగిన తర్వాత ఇలాగా ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్నాము. ముక్కలుగా కట్ చేసుకొని కోడిగుడ్డును కూడా ఒక ప్లేట్లో తీసేసుకున్నాము. కోడిగుడ్డు తీసేటప్పుడు ఒక పక్కకి ఇట్లా ఒత్తుకుంటే మిగతా ఆయిల్ అంతా కింద దిగిపోతుంది. మిగిలిన ఆయిల్లో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టి వేస్తున్నాము. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. నేను 2 బాండీలు మార్చాను కదా, మీరు ఒకేసారి పెద్ద బాండీలో వేసుకుంటే అందులోనే చికెన్ వేయించుకొని కోడిగుడ్డు వేయించుకొని ఒకేసారి ఇట్లా ఉల్లిపాయలు వేసుకొని అన్నం చేసేసుకోవచ్చు. నేను ఫస్ట్ చిన్న బండి పెట్టానని 2వ బండి తీసుకున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన పుదీనా వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఉడికించి పెట్టుకున్న అన్నం వేస్తున్నాను. అన్నము ఉండలు లేకుండా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. ఇలాగా ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. నేను 1 స్పూన్ వేస్తున్నాను. ఆల్రెడీ చికెన్లో పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను, అయినా కానీ 1 స్పూన్ వేసుకున్నాను. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. కారం వేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాము. ఉప్పు కారాలు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను. కారం వేసినప్పటి నుంచి స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోండి.
ఉప్పు కారాలు అన్నానికి బాగా కలిసేటట్టు కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు, వేయించి పెట్టుకున్న కోడిగుడ్డు కూడా వేసేస్తున్నాము. లాస్ట్లో స్పూన్ గరం మసాలా వేసేస్తున్నాము. ఇలాగా పెద్ద బాండి తీసుకుంటే మనం కలిపేదానికి బాగుంటుంది. బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెడుతున్నాము. 2 నిమిషాలు అయింది, మూత తీస్తున్నాను. స్టవ్ కూడా ఆపేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకున్నాము. రైస్ నేను 1/2 కిలో తీసుకున్నాను. అంటే రెడీ అయిపోయింది, ఇంకా వడ్డించుకొని తినేసేది నేను. అంతేనండి, వేడి వేడిగా చికెన్ కోడిగుడ్డు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పే విధంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.